హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసాను మీ ముందుకు. రెసిపీ ఏంటనుకుంటున్నారా? చెప్పండి చూద్దాం. దొండకాయ మసాలా ఫ్రై. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రసము సాంబార్లోకి బాగుంటుంది, అట్లానే ఉత్త వైట్ రైస్లో కూడా అట్లానే తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా వచ్చేసేయండి. మరి ముందుగా 1/2 కేజీ దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కాస్త కలర్ వచ్చినా కూడా ఏం పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొళ్ళన్నీ కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మాడితే మళ్ళీ రుచి అనేది పోతుంది. ఇందులోనే మినపగుళ్ళు అనేవి 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. మరీ మాడితే రుచి అనేది చాలా చేదుగా వచ్చేస్తుంది. అందుకని మీడియంగానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక పల్లీలను కూడా 1-2 స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చండి. జీడిపప్పు కొంచెం గ్రేవీలా వచ్చేస్తుంది, కానీ పల్లీ అయితే చాలా బాగుంటుంది. పల్లీలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక 7-8 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మిర్చి అనేది ఇక్కడ మీ చాయిస్ అండి. లేదనుకుంటే మనం ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కారం అన్న యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను నువ్వులు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగేటట్టు కలిపేసుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారిన తర్వాత బరకగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులో మనకి ఉల్లిపాయ అవి ఏం వేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ ఇక్కడ మనం మసాలా ఆడుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్ వేగిన తర్వాత దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. అంతే సింపుల్గా టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేసేయండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు చిన్న మంట మీద అట్లా మగ్గనియండి. ఇప్పుడు ఈ చల్లారిన వాటిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, 7 మినిట్స్ తర్వాత దొండకాయ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా మగ్గపెట్టుకోవాలి. చూడండి, లోపల వరకు ఫ్రై అయింది. దొండకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా దొండకాయ అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇంకా మీకు దొండకాయ మగ్గలేదు అనిపిస్తే ఇంక మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. నేనైతే ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గబెడుతున్నాను. చాలా బాగుంటుంది బాగా దగ్గరగా మగ్గిపోతే. మెత్తగా అయిపోయింది దొండకాయ అంతా కూడా. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది సగం వేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయలు అంతా కూడా టర్న్ చేసుకున్నాక మళ్ళీ మిగిలిన పౌడర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ముక్కకు ఈ కారం అనేది పట్టి చాలా బాగుంటుంది. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ పౌడర్ని కూడా ఇంకొక రౌండ్ వేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ముక్కలు అడుగుట వరకు పౌడర్ అనేది చేరుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఈసారి దొండకాయ ఫ్రై అనేది చేసినప్పుడు ఎప్పుడు రొటీన్గా ఫ్రైలు చేయకుండా ఇట్లా నేను చెప్పే టిప్స్తో చెప్పే మెథడ్స్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అంతకంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి దొండకాయ ఫ్రై అంతా కూడా. ఇప్పుడు మనం వేడివేడిగా బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసేసుకుందాం. చూసారుగా, దొండకాయ ఫ్రై అనేది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఎక్కువ టైం తీసుకుంటుంది మగ్గడానికి, కానీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా దొండకాయ మసాలా కారంతో ఫ్రై అనేది ట్రై చేయండి. చాలా స్పైసీగా చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.